మనం ఇప్పుడు ముందు వీడియోలో ఏం చెప్పానమ్మా? భూమిని అక్షాంశాల పరంగా 3 పార్ట్స్‌గా డివైడ్ చేసామని చెప్పాం గదా! ఇప్పుడు ప్రెషర్ బెల్ట్స్ అంటే 4 ప్రెషర్ బెల్ట్స్ కోసం మేము మాట్లాడాం. పీడన మేఖల ప్రాంతాలన్నాం. ఏంటి ఈ 4 ప్రెషర్ బెల్ట్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్న ఈ భూమిలో ప్రెషర్ బెల్ట్‌లో ఒకటి భూమధ్య రేఖ మీది ఈక్వేటర్. ఇక్కడ ఈక్వటోరియల్ దగ్గర కూడా ఎప్పుడు కూడా ఏ ప్రెషర్ ఉంటది? లో ప్రెషర్ బెల్ట్ అండి. దీన్ని భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం అంటారండి. దీన్నేమంటారమ్మా? భూమధ్య రేఖ అల్పపీడన మేఖల ప్రాంతం అంటారు. లోయర్ ప్రెషర్ బెల్ట్ అండి. అల్ప పీడన మేఖల ప్రాంతం. లో ప్రెషర్ బెల్ట్ అండి. ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్. అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుండి 30 అంటే 23.5 డిగ్రీల ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుండి 23.5 డిగ్రీల ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ 35 డిగ్రీస్ మధ్య ఉన్న ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖ నుంచి ఎక్కడైతే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మకర రేఖ నుంచి 35 డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్ 35 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ వీటి మధ్యన ఉన్న ఈ ప్రాంతాన్ని ట్రాపికల్ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ అంటారు. దీన్ని ఏమంటామంటే సబ్ ట్రాపికల్ చూడమ్మా హై ప్రెషర్ బెల్ట్ అని తెలుగులో దీన్ని ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖల ప్రాంతం అండి. ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖల ప్రాంతం అంటే ఇక్కడ ఏముంటుంది? అధిక పీడనం ఉంటుంది. వేటి మధ్యన 35 డిగ్రీలు అనే ఉత్తర అక్షాంశం నుండి ఇక్కడ చూసుకోమ్మా 35 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఏదైతే ఉందో ఈ 35 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి అలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ మధ్య దక్షిణార్ధగోళంలో అయితే దక్షిణ అక్షాంశం నుంచి మకర రేఖ మధ్యన వీటి మధ్యన ఎప్పుడు కూడా ఏ ప్రెజర్ ఉంటుందమ్మంటే అధిక పీడనం ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు కూడా ఏ ప్రెజర్ ఉందమ్మా? భూమధ్య రేఖ వద్ద లో ప్రెజర్ అనేది ఉంది. ఎప్పుడు కూడా ఇక్కడ అల్ప పీడనం ఉంది. మీకు కొరియాలిస్ ఈక్వేషన్ ప్రకారం ఏం చెప్పాను? అధిక పీడనం ఉండే గాలులు అల్పపీడన ప్రాంతానికి చేరుకోవడాన్ని చక్రవాతం అంటాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న అధిక పీడన గాలులన్నీ ఏమవుతాయని చూసుకోండి క్లారిటీగా డయాగ్రామ్ లో. ఇక్కడ హై ప్రెజర్స్ ఉన్నాయి వీటి మధ్యన. ఇక్కడ కూడా అధిక పీడనం ఉందండి. ఈ 25 డిగ్రీల కర్కట రేఖ మరియు మకర రేఖ అనే అక్షాంశం నుండి ఈ మధ్యలో ఉన్న అక్షాంశాల మధ్య ఇప్పుడు కూడా అధిక పీడనం ఉంటుంది. అధిక పీడనం ఉందంటే ఇక్కడ కొంత టెంపరేచర్ తక్కువ ఉంటుందని అర్థం. ఇక్కడున్న అధిక పీడనం ఏం చేస్తాయండి? భూమధ్య రేఖ వద్ద ఉన్న అల్ప పీడనం వైపున ఇలా ట్రావెల్ చేస్తాయి. భూమధ్య రేఖ వద్ద ఉన్న అల్ప పీడన ప్రాంతానికి చేరుకుంటాయి ఈ గాలులు. అంటే ఎక్కడున్న అధిక పీడన గాలులు? 23.5 డిగ్రీల మకర రేఖ నుంచి 35 డిగ్రీల దక్షిణ అక్షాంశం, 23.5 డిగ్రీల కర్కట రేఖ నుంచి 35 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్న అధిక పీడనం అంటే వీటి మధ్య ఉన్న అధిక పీడనం, వీటి మధ్య ఉన్న అధిక పీడనం రెండు కూడా ఇటువైపున యారో సింబల్ వేసాం చూడండి. ఈక్వేటర్ వైపున ఉన్న లో ప్రెజర్ అంటే అల్పపీడన ప్రాంతాన్ని చేరుకుంటుంది. ఇలా చేరుకునేటప్పుడు ఇక్కడ ప్రతిరోజు ఉరుములు, మెరుపులు కూడిన వర్షపాతం కురుస్తుంది. ఎక్కడ? భూమధ్య రేఖ వద్ద ప్రతిరోజు ఇక్కడ ఉరుములు, మెరుపులు రెడ్ కలర్ వేస్తాను కదా! ఈ ప్రాంతంలో ఉరుములు, మెరుపులు పెద్ద పెద్ద శబ్దాలతో వర్షాలు కురుస్తాయి. దీన్ని ఏమంటారంటే డోమ్ డ్రమ్స్ అంటారు. డ్రమ్ అని పిలుస్తారు దాన్ని. డోల్ డ్రమ్స్ అంటారండి. డ్రమ్స్ అని పిలుస్తారు. ఓకేనా? సో ఇది ఒక ప్రెషర్ బెల్ట్ సబ్ ట్రాపికల్. దీన్ని ఏమన్నాం? సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ అన్నాం. హై ప్రెషర్ బెల్ట్స్ అన్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే మనం చూసుకునేటట్టుగా 60 ఇక్కడ చూసుకుంటే 45 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ 45 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ టు 60 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ ఉత్తర అర్ధగోళంలో. అదే 45 డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్ నుండి 60 డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్ వీటి మధ్యన ఉత్తర అర్ధగోళంలో అయితే నార్త్, దక్షిణ అర్ధగోళంలో అయితే సౌత్. సేమ్ 45 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుంచి 60 డిగ్రీల ఉత్తరాక్షాంశం మధ్యన 45 డిగ్రీల దక్షిణాక్షాంశం నుంచి 60 డిగ్రీల దక్షిణ అర్ధగోళం మధ్య ఉన్న ఈ ప్రాంతానికి మనం ఏమంటామంటే సబ్ పోలార్ లో ప్రెజర్ బెల్ట్ అంటారు. లో ప్రెజర్ బెల్ట్ అంటారు. అంటే దీన్ని తెలుగులో
ఉపధ్రువ అల్పపీడన ప్రాంతం అంటారండి. ఉపధ్రువ అల్పపీడన ప్రదేశము. అంటే ఉపద్రవ అల్పపీడన ప్రాంతం అంటే ఈ 45 డిగ్రీల దక్షిణాక్షాంశం నుంచి వీటి మధ్యలో ఎప్పుడు కూడా ఏ ప్రెజర్ ఉంటుందంటే అల్పపీడనం ఉంటుంది. లో ప్రెజర్ ఉంటుంది. ఎక్కడ ఏ ప్రెజర్ ఉంది? హై ప్రెజర్ ఉంది. మళ్ళీ ఎక్కడ ఏ ప్రెజర్ ఉంది? లో ప్రెజర్ ఉంది. అంటే దీన్ని పోలార్ ఏమంటారు ఇక్కడ? ఉపధ్రువ అల్పపీడన ప్రాంతము. ఉపధ్రువ అల్పపీడన మేఖల ప్రాంతం. అల్పపీడన ప్రాంతమని ఏ అక్షాంశాల మధ్య ఉండే ప్రాంతాన్ని అంటారంటే మీరు ఆన్సర్ ఇప్పుడు ఏం చేయాలి? ఉత్తర అర్ధగోళంలో అయితే ఈ అక్షాంశాలు, దక్షిణ అర్ధగోళంలో అయితే దక్షిణ అక్షాంశాలు 45, 60 45, 60 కాబట్టి అక్కడ ఉత్తరాన ఉంటే ఉత్తర అక్షాంశాలు, దక్షిణాలు ఉంటే దక్షిణ అక్షాంశాలు. ఇది ఒక పీడన మేఖల ప్రాంతం అండి. ఇకపోతే వీటికి 3 పీడన మేఖల ప్రాంతాలు అయినాయి. ఇకపోతే మనం చూసుకుంటే ఇక్కడున్న 75 డిగ్రీలు ఉత్తర అక్షాంశం నుంచి అలాగే 90 డిగ్రీల ఉత్తర ధ్రువం 90 డిగ్రీల ఉత్తర ధ్రువం ఏదైతే ఉందో వాటి మధ్యన ఇక్కడ 75 డిగ్రీల దక్షిణ అక్షాంశం నుంచి 90 డిగ్రీల దక్షిణ ధ్రువం వీటి మధ్యన ఉన్న ఈ ప్రాంతానికి పోలార్ హై ప్రెజర్ అంటారండి. పోలార్ హై ప్రెజర్ బెల్ట్ అంటాడు. దీన్ని తెలుగులో ధ్రువ అధిక పీడన మేఖల ప్రాంతం అంటారు. ధ్రువ అధిక పీడన మేఖల ప్రాంతం అంటారు. పీడన మేఖల ప్రాంతం. దీన్ని ఇంగ్లీష్ లో పోలార్ హై ప్రెజర్ బెల్ట్, సబ్ పోలార్ లో ప్రెజర్ బెల్ట్, సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్, ఈక్విటోరియల్ లో ప్రెజర్ బెల్ట్ అండి. మొత్తం ఎన్ని ప్రెజర్ బెల్ట్స్ ఉంటాయని చెప్పాను? 4. చూడండి, ఒక చోట అధిక పీడనం ఉంది, ఒక చోట అల్పపీడనం ఉంది, ఒక చోట అధిక పీడనం ఉంది, మళ్ళీ అల్పపీడనం ఉంది. ఎప్పుడు కొరియన్ ఈక్వేషన్ ఏం చెప్తుంది? ఆ అధిక పీడనంతో ఉన్న గాలి అల్పపీడన వైపున ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఇక్కడ బిలియర్డ్ మధ్య అల్పపీడనం వైపు ప్రయాణించింది. ఎక్కడ బిలియర్డ్ రేఖ వైపు ఇక్కడ చూడండి, బిలియర్డ్ రేఖ వైపు అల్పపీడనం ఎక్కించడానికి సబ్ ట్రాపికల్ దగ్గర హై ప్రెషర్ బెల్ట్ ఈ రెండింటి మధ్య అక్కడ చేరుకుంటుంది. ఈక్విటోరియల్ దగ్గర ఉన్న లో ప్రెజర్ దగ్గర చేరుకొని అక్కడ ఉన్నటువంటి లో ప్రెజర్ గాలి పీడనం ప్రత్యేక గాలి ఏం చేస్తుంది? లిఫ్ట్ పైకి తీసుకుపోతుంది. అలా తీసుకుపోవడం వల్ల ఈ భూమధ్య రేఖ వద్ద ఉన్న వాతావరణం ఎప్పుడు కూడా చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. ప్రతిరోజు సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాన్ని వస్తాయి. లైట్నింగ్ అండ్ థండర్ స్టార్మ్ ఎఫెక్ట్ అంటారు. ఎఫెక్ట్ వల్ల అలా ప్రతిరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాన్ని ఏమని పిలుస్తారంటే డ్రాగ్స్ అంటారు. క్వశ్చన్ ఎలా ఇస్తాడో అది చెప్తాను. ఈక్విటోరియల్ లో ప్రెజర్ బెల్ట్ ఆర్ ఆల్సో రిఫర్డ్ యాజ్ అని ఇస్తాడు. ఆర్ ఆల్సో రిఫర్డ్ యాజ్ అని ఇస్తాడండి. అంటే తెలుగులో భూమధ్య రేఖ వద్ద ఏర్పడిన అల్పపీడన మేఖల ప్రాంతం దేనిని సూచిస్తుంది అని ఇచ్చి వ్యాపార పవనాలు అంటారు, ట్రేడ్ విన్స్ అంటారు, లేదా మనకు ఉన్నటువంటి డోల్ డ్రమ్స్ అంటాడు, హార్స్ లాటిట్యూడ్స్ అశ్వాక్షాంశాలు అంటాడు. ఇలా ఇస్తాడండి. అప్పుడు మనం ఆన్సర్ ఏం చేయాలి? డోల్ డ్రమ్స్ అని చేయాలి. అంటే ఇది భూమధ్య రేఖ వద్ద అంటే భూమి పైన అల్పపీడన మేఖల ప్రాంతం ఏంటంటే 4. ఏంటి ఆ 4 ప్రాంతాలు చూసాం కదా. ఇప్పుడు ఇందులో ఈ ప్రాంతం వద్ద ఎప్పుడు ఏర్పడేవి ఏంటి సార్ అంటే టెంపరేట్, మీకు చెప్పాను కదా, టెంపరేట్ సైక్లోన్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి. ఎక్కడ ఉపద్రవ అల్పపీడన ప్రాంతం వద్ద ఏర్పడేవన్నీ కూడా టెంపరేట్ సైక్లోన్స్ అండి. దీన్ని ఉష్ణ మండల సమశీతల మండల చక్రవాతాలు అంటారు తెలుగులో. సమశీతల మండల చక్రవాతాలు. సమశీతల మండల చక్రవాతాలు ఎక్కడ ఏర్పడతాయి? మనం ఈ యొక్క టెంపరేట్ సైక్లోన్స్ అనేవి ఎక్కడ ఏర్పడతాయంటే 60 నుండి 45 మధ్యన, అంటే ఉపద్రవ అల్పపీడన ప్రాంతం వద్ద ఏర్పడేవన్నింటినీ టెంపరేట్ సైక్లోన్స్ అంటారు. చెప్పాను కదా, సైక్లోన్స్ 2 రకాలండి. ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతాయి మనం చూసుకుంటే, ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి మనకి ఏవైతే ఈ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్స్ ఉన్నాయో ఈ ప్రదేశంలో ఏర్పడేవంతా కూడా ఈ ప్రాంతంలో అంటే భూమధ్య రేఖ వద్ద ఏర్పడేవన్నీ కూడా ఏ సైక్లోన్స్ ఫామ్ అవుతాయమ్మంటే ట్రాపికల్ సైక్లోన్స్ అని. ట్రాపికల్ సైక్లోన్స్ అంటే ఉష్ణ మండల చక్రవాతాలు. ఉష్ణ మండల చక్రవాతాలు. ఉష్ణ మండల చక్రవాతాలు అంటే ఎగ్జాంపుల్ మన ఇండియన్ ఓషన్ లో ఏర్పడేవన్నీ కూడా ఉష్ణ మండల చక్రవాతాలుగా చెప్పాలి.
హిందూ మహాసముద్రంలో ఏర్పడే చక్రవాతాలన్నింటినీ కూడా ఏం చెప్పాలమ్మా? ఉష్ణమండల చక్రవాతాలనే చెప్పాలి. ట్రాపికల్ సైక్లోన్స్ అనే చెప్పాలి. అదే మనకి 66.5 డిగ్రీల నుంచి పైన ఏర్పడేవన్నింటిని కూడా సమశీతల మండల చక్రవాతాలు అంటే మంచు తుఫాన్లు. అవన్నీ కూడా మంచు తుఫాన్లండి. ఇవి మీకు చెప్పిన ఫస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా! ఉష్ణమండల చక్రవాతాలు ఎక్కడ ఏర్పడతాయి? సమశీతల మండల చక్రవాతాలు ఎలా ఏర్పడతాయి అని చెప్పాను. తెలియాలంటే ముందుగా ఏం తెలియాలి? ప్రెషర్ బెల్ట్స్ అనేవి తెలియాలి. ఎన్ని ప్రెషర్ బెల్ట్స్ ఉన్నాయి? 4 ఓకేనా? ఇప్పుడు దీనికి మరింత ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. మీరు మరింత వీడియోలు కావాలంటే మన యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలండి. కామెంట్ రూపంలో మీకు ఏదైనా సబ్జెక్ట్ కావాలంటే కామెంట్ రూపంలో కూడా తెలియచేయగలగాలి. థాంక్ యూ.